శరశ్చంద్ర బెంగాలీ నవల సవిత తెలుగు అనువాదం చెప్పుకుంటున్నాం. ఇప్పటిదాకా జరిగిన కథ ఏంటంటే, సవిత రమణి బాబుతో వచ్చేసింది. సవిత భర్త బ్రజబిహారి, ఆయన జమీందారు. అలాగే ఆవిడకి ఒక కూతురు కూడా ఉంటుంది. ఆ కూతురిని కూడా వదిలేసి తను వచ్చేసింది. కూతురు పేరు రేణు. వాళ్ళు ఇప్పుడు జమీందారులు కాస్త అన్నీ పోగొట్టుకొని అత్తే ఇంటికి వెళ్ళిపోయారు, తండ్రి కూతురు. ఇక్కడ సవిత రమణి బాబుతో కలిసి ఉంటుంది. చాలా ఆస్తి అంతస్తులు కలిగిన మనిషి. రాఘాల్ అంటే ఆవిడ పెంపుడు కొడుకు, బ్రజబిహారీ వాళ్ళ పెంపుడు కొడుకు. అతను రేణు వాళ్ళ కష్టసుఖాలన్నీ కూడా కనిపెట్టి చూస్తున్నాడు, రేణుని బ్రజబాబుని కూడాను. ఈ లోపల శారద అనే ఒక ఆవిడ సవిత ఇంట్లో అద్దెకుంటుంది. తను సూసైడ్కి అటెంప్ట్ చేస్తుంది. రాఘల్ రక్షించి తీసుకొస్తాడు ఆమెని. ఇక్కడ దాకా మనం చెప్పుకున్నాం. కాసేపటికి విమలబాబు సవితని చూడ్డానికి వచ్చాడు. బహుశా రమణిబాబు కోపంతో వెళ్ళలేదనుకుంటాను. నిన్నంతా ఆయన చిరాకుగానే కనపడ్డాడు అన్నాడు. నిన్న నా వల్ల కూడా పొరపాటే జరిగింది. మీకు ఇష్టం లేనప్పుడు నేను బలవంతం చేయకపోతే అలా జరిగే ఉండేది కాదు. మిమ్మల్ని క్షమాపణ కోరడానికే ఇప్పుడు వచ్చాను అని కూడా అన్నాడు. మీరు నిన్నటికంటే ఇవాళ మరీ నీరసంగా కనిపిస్తున్నారు. గుమ్మంలో అడుగు పెట్టగానే గుర్తించాను ఈ సంగతి. అందుకే ఇంత వ్యాకుల పడుతున్నాను అన్నాడు. సవిత నవ్వింది. సాధారణ దృష్టికి ఆ నవ్వుకి ఒక్కసారిగా అందరికీ కూడా ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది. విమలబాబు కళ్ళప్ప చెప్పి అలాగే చూస్తుండిపోయాడు. ఆమె మనసులో అనుమానాలన్నీ ఆ క్షణంలో తేలిపోయి సిగ్గుతో కుంచుకుపోయింది. అతను తనని గృహిణిగా కాకుండా వేసేలాగా చూస్తున్నాడా అనిపించి మనసు ఒక్కసారి భగ్గుమంది. మర్నాడు సవిత 10 గంటలకు బండి దిగి దర్వానును వెంట పెట్టుకుని 17వ ఇంటి గుమ్మం ముందుకు వచ్చింది. చిరకాలం నుంచి ఈ ఇంట్లో పనిగత్తెగా ఉంటున్న ఫటిక్ తల్లి చెప్పింది. రేణుకు ఇంకా జ్వరం తగ్గలేదు. బాబుగారే వంట చేస్తున్నారు. నూనె గిన్నె తిరగబడింది. మళ్ళీ తేవడానికి వెళుతున్నా అంది. ఫటిక్ తల్లి అడిగిన దానికి సవిత చెప్పింది. వీళ్ళది మా ఊరే, దూరపు బంధువును. రేణును చూసిపోదామని వచ్చాను. నువ్వు వెళ్ళి నూనె పట్టుకురా అని బండి మలుపులో ఉంచమని ఇప్పుడే వస్తానని దర్వాన్తో చెప్పింది. బ్రజబాబు వంట చేస్తున్న వరండాలో వెనకగా నిలబడింది. ఇక్కడ అతను, నూనె తెచ్చావా ఫటిక్ తల్లి? బంగాళదుంపలు దొండకాయలు ఒకేసారి పడేయమంటావా అని అడిగేసరికి, రెండూ ఒకేసారి పడేయండి చిన్నబాబు, ఏదో ఒకటి తయారు కాకపోదు అని చెప్పింది సవిత. తిరిగి చూసి తెల్లబోయాడు. సవితకు 2 కళ్ళు నిండినాయి. బ్రజబాబు కనిపించకుండా పక్కకు తిప్పుకుంది. మరుక్షణంలో రాఘాలు వచ్చాడు. చేతిలో కూరలు, సగ్గుబియ్యం, పంచదార, బార్లీ, పళ్ళు, మరెన్నో పొట్లాలు కట్టి ఉన్నాయి. కొత్తమ్మని చూడగానే ఆశ్చర్యపోయి పొట్లాలు కింద పెట్టి ఆమె పాదధూళి తీసుకుని నమస్కరించాడు. స్నానాల గదికి వెళ్ళి తలుపు తట్టింది సవిత. లోపల ఉన్న బ్రజబాబు గాబరా పడ్డాడు. చప్పున లోపల చొరబడి సవిత తలుపు మూసేసింది. మీతో కొంచెం మాట్లాడాలి అంది. నేను ఇంటి నుంచి వెళ్ళకపోతే మీరేం చేస్తారు? జవాబు చెప్పేదాకా తలుపు తీయను అంటూ పట్టుబట్టింది. ఇక్కడే ఉంటావా? మళ్ళీ నీ ఇంటికి వెళ్ళవా అని అడిగాడు తను. నా ఇల్లు ఇదే. నా భర్త సంతానం ఎక్కడుంటే అదే నా ఇల్లు. మరి అక్కడికి వెళ్ళను అంది సవిత. ఇక్కడెక్కడ ఉంటావు అన్నాడు. కింద భాగంలో అన్ని గదులున్నాయి. ఇక్కడే ఏ మూలైనా పడి ఉంటా. ఎవరైనా అడిగితే పని మనిషి అని చెప్పండి. నిజంగా చెప్తున్నా, నన్ను మీరు కదిలించలేరు అంది. బ్రజబాబు నవ్వాడు. వెంటనే మోకాళ్ళ మీద వంగి తన తల అతని పాదాలకు ఆనించింది. నీ కూతురు కోసమేగా నీ బాధ, అంతే నా కోడలు, చూద్దాంలే అన్నాడు. కళ్ళనీళ్లతో అన్నది సవిత. కాదు చిన్నబాబు, రేణు కోసం నేనేం దిగులు పట్టలేదు. దాన్ని చూడ్డానికి మనుషులున్నారు. కానీ మీకోసం ఈ భారాన్ని నాకు అప్పగించడానికే ఒకప్పుడు మీరు నన్ను ఇంటికి తీసుకొచ్చారు అంది. ఇక డాక్టర్ని పంపించేసి పరమ సంతోషంతో రాఘాల్ కొత్తమ్మ దగ్గరికి వచ్చాడు. రేణుకు నయమైంది. ఇవాళ నిశ్చింతగా ప్రశాంతంగా నిద్రపోయింది. ఆమెతోనూ పెదనాన్నైన బ్రజబాబుతోనూ చెప్పాడు. తర్వాత సవిత బ్రజబాబు గది తలుపు తీసుకుని లోపలికి వెళ్ళి మంచం మీద కూర్చుంది. నా ప్రశ్నకు జవాబు చెప్పలేదు మీరు అన్నది. అందుకతను, ప్రశ్న ఎవరు వేసినా జవాబు చెప్పడం ఎప్పుడూ నువ్వే. అకస్మాత్తుగా నా లక్ష్మి సరస్సులిద్దరినీ నువ్వే మాయం చేసావు. నా బుద్ధి వివేకం లుప్తమైపోయాయి. నా కొద్ది జ్ఞానంతోనే ఎన్నో చిక్కు సమస్యలకు జవాబులు చెప్పుకుంటూ వచ్చా. ఏం లాభం? నాకు సంభవించిన దుర్గతి నీకు తెలియంది కాదు. తీవ్రంగా ఆలోచించిన మీదట సవిత అడిగింది. సరే గాని చిన్నబాబు,
మీ వ్యాపారం అంతా నిజంగానే ధ్వంసం అయిపోయిందా? ఇప్పుడు మీ దగ్గర ఎంత మిగిలింది? ఏమీ లేదు. చేతికున్న వజ్రాల ఉంగరం అమ్మితే 500 వచ్చాయి. దాంతోనే కాలక్షేపం. ఏ ఉంగరం? నేను దీక్ష పుచ్చుకున్నప్పుడు గురుదక్షిణగా మీకు అర్పించిందా? అది అమ్మేశారు? సరే, అయితే మరి కొత్తగా పెళ్లి చేసుకున్న ఆమెకి ఏం మిగిల్చారు అని అడిగింది. ఆవిడ పేర పటల్డాంగాలో 2 ఇళ్ళు, నగ, నట్ర, కొంచెం చెరాస్తి ఉంది. అంతా కలిపి 25-30 దాకా ఉండొచ్చు. దాంతో ఆమెకు ఆమె సంతతికి గడిచిపోతుంది అని చెప్పాడు. మరి రేణుకు అని అడిగింది సవిత. ఏమీ లేవు, కొద్దిగా నగలుండాలి. అవి పొరపాటున ఆవిడే తీసుకెళ్ళిపోయినట్టుంది. ఈ మాట విన్న సవిత తల వంచు కూర్చుంది. మళ్ళీ బ్రజబాబే ప్రారంభించాడు. రేణుకి కాస్త నయం కాగానే మా ఊరు వెళ్ళిపోదాం అనుకుంటున్నాం. అక్కడే ఎవరైనా దయదలిస్తే పిల్లదానికి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాం. అయితే నాన్న, పెళ్లి ప్రసక్తి వద్దు, మన ఊరు పోదాం అని ఒకే పట్టు రేణుక. దురదృష్టవంతురాల జీవితానికి సుఖం ఎందుకుంటుంది నాన్న? వట్టి భ్రమ. నా నొసట విధాత అదే రాసి పెట్టాడు. నా గురించి మరి ఆలోచించకండి, శ్రమ పడకండి అన్నది రేణు అని అతను అంటుంటే అతని గొంతు వేదనతో నిండిపోయింది. సవిత కళ్ళ నిండా అశ్రువులు నిండాయి. నువ్వేం చేయాలనుకుంటున్నావు కొత్త కోడలు? ఎన్నటికీ కూడా రేణు నీ సహాయాన్ని కోరదు, ఆ సంగతి నాకు తెలుసు. ఇహ నా సంగత? ఇహ ఆగలేక అకస్మాత్తుగా సవిత అడిగింది. నేను బతికున్నాననే సంగతి రేణుకు తెలుసా చిన్నబాబు అని అడిగింది. ఎందుకు తెలీదు? నువ్వు ఈ కలకత్తాలోనే ఉంటున్నావని, అనంతమైన ఐశ్వర్యాలలో మునిగి తేలుతున్నావని కూడా తెలుసు. ఈ మాటకు చచ్చిపోదామనిపించింది సవితకు. తలెత్తి భర్త ముఖం చూడలేక అతని కళ్ళ ముందు నుండి వెళ్ళిపోయింది. అశ్రుబిందువులు రాలడం గమనించి ఎన్నో విషయాలు జ్ఞాపకం వచ్చాయి. ఒక ఒడ్డున కులత్యాగిని అయిన తను నిలబడి ఉంది. అవతలి ఒడ్డున భర్త, బిడ్డ నిలబడి ఉన్నారు. ఉభయుల మధ్యనే ఉన్నవి లోకం, ఇల్లు, వాకిలి, నీతి, నియమం, సమాజ ధర్మం, మరెన్నో. దేవుడా అని విలపిస్తేనో, భర్త పాదాలపై పడితేనో ధర్మాలను తిరస్కరించడం కుదురుతుందా? మరి మాట్లాడలేక భర్త కదా అనే గౌరవంతో మరొక్కసారి శిరస్సు వంచి నమస్కరించి లేచి నిలబడింది. ఇవాల్టి సంఘటనలన్నీ మాటిమాటికి సవిత మనసులో దొరుకుతున్నాయి. గత 13 ఏళ్లకు మునుపు సవిత ఏ అనుబంధాలతో గడిపిందో సరిగ్గా అలాగే ఇవాళ కాలం గడిపింది. భర్త, కన్నబిడ్డ, పెంచిన రాఘాలు, ఇష్టదైవం గోవిందుడు. ఈ కుటుంబంతో బాంధవ్యాలు తెగిపోయిన తర్వాత ఇంచుమించు ఆమె అజ్ఞాన జీవితమే గడిపింది. తన భర్త దరిద్రుడని, సుఖభోగాలకేమీ ఆస్కారం లేదని రేణుకు కూడా తెలుసు తన తండ్రి గురించి. ఆమె విచారించక ధైర్యంతో ఉండబట్టే వళ్ళు నయమయ్యాక సొంత ఊరు వెళ్ళిపోయి వృద్ధుడైన తండ్రికి సేవ చేస్తూ జీవితం గడపాలని నిశ్చయించుకుంది. తల్లి బతికే ఉందని, ఐశ్వర్యాలలో మునిగి తేలుతుందని రేణుకు తెలుసునని రజబాబే అన్నాడుగా. ఈ మాట జ్ఞాపకం వచ్చినప్పుడల్లా సవిత సిగ్గుతో కుమిలి కుమిలి ఏడ్చేది. రేణును స్వయంగా తను చూడలేదు, రాగాలు చెప్పగా వినడమే. పిల్ల అచ్చగా తన పోలికే అని తరచూ అంటుంటాడు అతను. నిరంతరము గోవిందుని సేవలో మునిగే ముసలి తండ్రి లోకం సంగతి పట్టించుకోడు. నిరాధారాలైన రేణుకు సానుభూతి చూపే ఆత్మీయులెవరూ లేరు. ఎలా జీవితం గడపడం? మళ్ళా ఇలానే జబ్బు పడితే, ముసలి తండ్రి హఠాత్తుగా చచ్చిపోతే ఇక ఏమిటి రేణుగతి? ఆలోచిస్తున్న కొద్దీ తన సంతానాన్ని తనకు దూరం చేసిన పాపిష్టి లోకాన్ని, ఈ యమయాతనను, నరకాన్ని సృష్టించిన దుష్టలోకాన్ని నిందించాలనిపిస్తోంది. ఇంటి ముందు బండి ఆగేసరికి సవిత మళ్ళా మామూలు స్థితిలో పడింది. బాబుగారి వాళ్ళ మహాకోపంగా ఉన్నారమ్మా, చాలాసేపైంది వచ్చి అని దాసీది చెప్పింది. సరే, నువ్వు వెళ్ళి నీ పని చూసుకో అని దాసీని పంపేసింది సవిత. ఆమె స్నానం చేసి బట్టలు మార్చుకుని వీధి గదిలోకి వచ్చేసరికి దీపాలు వెలుగుతున్నాయి. సవితను చూస్తూనే విమలబాబు లేచి నిలబడి, ఆరోగ్యం ఎలా ఉంది అని అడిగాడు. బాగానే ఉంది, కూర్చోండి అందామె. అప్పటిదాకా ఉదాసీనంగా ఉన్న రమణిబాబు ఉగ్రుడైనాడు. ఎక్కడికి వెళ్ళావు ఇవాళ అని అడిగాడు. పనుండి వెళ్ళాను అంది సవిత. ఈ మధ్య నీకు స్వతంత్రం ఎక్కువైందే, ఇంటి పట్టున ఉండడమే అరుదుగా ఉంది. ఏమిటా సొంత పనులు అన్నాడు. మీరు తెలుసుకోని అవసరం లేదు అంటూ విమల్బాబుతో, ఇవాళ వెళ్ళలేదా మీరు అంది. లేదు, మా పెదనాన్నగారికి బాగా నయమయ్యే వరకు ఉండాల్సి వచ్చినట్టుంది అని చెప్పాడు. మధ్యలో అడ్డు వచ్చిన రమణిబాబు, నన్ను అడగకుండా వెళ్ళావు కదూ అని గద్దించాడు. మీరప్పుడు లేరక్కడ అంది సవిత. మరింత రెచ్చిపోయి మండిపడ్డాడు రమణిబాబు. ఉన్నానో లేదో నాకు తెలుసు. ఇవాళ నుంచి నన్ను అడగకుండా కాలు కదిపి చూడు ఏం జరుగుతుందో అన్నాడు. ఈ గొడవ చూసి విమల్బాబు వెళ్ళొస్తా అన్నాడు.
కాదు, కూర్చోండి. ఈ సిగ్గుమాలని తనం ఇక నేను సహించలేను అన్నాడు రమణిబాబు. తీక్షణంగా చూస్తూ అడిగింది సవిత. ఏమిటి ఆ సిగ్గుమాలిన తనం? అదే అడ్డమైన తిరుగుళ్ళు, ఆ సంగతి అన్నాడు రమణిబాబు. పనున్నా వెళ్ళకూడదా అంది సవిత. కూడదు, నాకు తెలియకుండా నువ్వెక్కడికి వెళ్ళకూడదు అన్నాడు. ఇంతకాలము ఆ మాటే పాటిస్తూ వచ్చా, అయినా నా మీద ఆ మాత్రం విశ్వాసం లేకపోయింది. ఎందుకో ఈ అపనమ్మకం నా మీద అంది సవిత. ఎందుకు కలగదు? నువ్వేం సీతవా, సావిత్రివా? ఇదివరకే ఒకళ్ళని మోసగించి వచ్చావు, అలాంటి దానివి నన్ను మాత్రం మోసగించవని నమ్మకం ఏమిటి అన్నాడు రమణిబాబు. ఈ సంభాషణకు విమలబాబు సిగ్గుతో కుమిలిపోయాడు. సవిత రమణిబాబును చాలాసేపు మౌనంగా పరకాయించి చూసి నెమ్మదిగా చెప్పింది. చిన్నబాబు, నేనెప్పుడు అబద్ధమాడనని నీకు తెలుసుగా. ఇవాళ నుంచి మన బాంధవ్యం సరి. ఇక రేపటి నుంచి నువ్వు నా ఇంటికి రావాల్సిన పని లేదు అని ఖచ్చితంగా చెప్పింది సవిత. ఇంతకుముందు ఎన్నోసార్లు ఇలా ఘర్షణలు జరిగాయి, కానీ ఇంత తీవ్ర స్థాయికి రాలే. ముఖ్యంగా తమ మధ్య ఉన్న ఈ రహస్యం బట్టబయలవుతుందేమో అన్న భయంతో చాలా వరకు ఆమె సహించి ఊరుకునేది. అలాంటి సవిత నోటి వెంబడి ఈ మాటలు రావడంతో రమణిబాబు నిశ్చేష్టుడయ్యాడు. అందులోనూ మూడో వ్యక్తి సమక్షంలో కనుక మరీ పౌరుషం ముంచుకొచ్చింది. అలాగేలే, ఇంతకీ ఈ ఇల్లు ఎవరిదనుకుంటున్నావు? నీదా? ఆ మాట చెప్పడానికైనా సిగ్గులేదు అన్నాడు. అవునవును, ఈ ఇల్లు నాది కాదు, నీది కాదు, నువ్విచ్చిన ఇల్లు. సరే, రేపు ఉదయాన్నే నేను ఇంకో చోటికి వెళ్ళిపోతాను. 13 సంవత్సరాల తర్వాత చివరిసారిగా నేను వెళ్ళేటప్పుడు నీ తాలూకు చిల్లి గవ్వ అయినా నా వెంట తీసుకువెళ్ళను. అంతా నీకే విడిచిపెట్టిపోతా అంది. కలవరపడ్డాడు రమణిబాబు. చప్పున తగ్గిపోయి, రేపెట్లా వెళ్తావు అని అడిగాడు. అవును, రేపే వెళ్ళిపోతా అంది. నేను వెళ్ళనీయద్దు అన్నాడు రమణిబాబు. అడ్డగించబోకు, వ్యర్థ ప్రయత్నం చేకూర్చిన బాబు. మన బంధాలన్నీ తెగిపోయాయి, ఇహ మరి ముడిపడవు, సాధ్యం కాదు అని చెప్పింది. భయపడుతూ అన్నాడు రమణిబాబు. కోపం కొద్దీ ఇల్లు నీది కాదంటే నిజమే అనుకున్నావా అని మందలించబోయాడు. ఇంకా ఇలా అన్నాడు. ఇదంతా అర్థంలేని కోపం. తీరా కోపం చల్లారాక ఇంత భవనాన్ని నిష్కారణంగా పోగొట్టుకున్నానే అని బాధపడతావు. బాధ నిన్ను అహర్నిశలు వేధిస్తుంది. నేను ఇంకా అంటే మాట్లాడలేను, ఇప్పటికే అలసిపోయా అన్నాడు. విమలబాబు, ఇహ మనం బహుశా కలుసుకోలేమనుకుంటా. రేపే నేను వెళ్ళిపోతున్నా అని చెప్పింది సవిత. ఎక్కడికి వెళ్తారు అన్నాడు విమలబాబు. నిర్ణయించుకోలేదు ఇంకా అంది సవిత. వెళ్లే ముందు మరోసారి కలుసుకుందాం, మళ్ళీ కనిపిస్తా అన్నాడు విమలబాబు. వీలుంటే కనిపించండి, నేను వెళ్తున్నా అని ఇద్దరికి నమస్కరించి వెళ్ళిపోయింది. రమణిబాబు, నేను వెళ్తున్నా, నా నమస్కారం కూడా స్వీకరించండి అన్నాడు విమల్బాబు. ధనరూపంగా కాకపోయినా ఏదో విధంగా అద్దెకున్న వాళ్ళందరూ సవితకు రుణపడే ఉన్నారు. వాళ్ళంతా శారదను చుట్టేశారు. ఆమె సవిత కాళ్ళు పట్టుకుని బతిలాడింది, ఎంత మాత్రమూ వెళ్ళొద్దు అని. అందుకు సవిత, నరకతుల్యమైన కళ్ళు మూసుకుని గడిపేశా ఈ 13 ఏళ్ళు, ఇహ విముక్తి పొందుతా అంది. వెళ్ళడం అనివార్యం అని చెప్పింది సవిత. ఈ ఇల్లు ఎవరిది అని శారద అడిగితే, ఈ ఇల్లు రమణిబాబుది. అవన్నీ కోర్టు వ్యవహారాలు, నోటి మాటలతో దానం చేసిన వాటికి అధికారాలు ఏమిటో నాకు తెలియదు అంది సవిత. అందుకు శారద గాబరా పడుతూ, లిఖితం జరగలేదా? ఇంత తెలివి తక్కువ పని ఎలా చేసావమ్మా అంటూ విచారం వెల్లడించింది. ఏం చేసినా ఇహ ఆయన తప్పేం లేదు శారద. ఇక మీదట నాతో మాట్లాడడానికి కానీ పోట్లాడడానికి కానీ నా ఎదుటికి రావద్దు అని చెప్పేస్తా అన్నది సవిత. ఆ తర్వాత ఇద్దరూ తమ తమ జీవితాలను పోల్చి చెప్పుకున్నారు. ఎన్నో సంఘటనలు జ్ఞాపకానికి తెచ్చుకున్నారు. ఆనాడు ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టిపోతే పిచ్చిదానైపోయానుగా. అజ్ఞానం వల్ల పరిస్థితులు అర్థం చేసుకోలేక భయంతో విషం తాగి చావసిద్ధమయ్యాను. కానీ లేకపోతే అంత సాహసం చేయగలుగుదునా? మీరు నిర్భయంగా నిశ్చింతగా ఉంటే ఇలా కుదురుతుందమ్మా అంది. నీ పరిస్థితి కేవలం నిరాధారం, నా పరిస్థితులు వేరు. నేను ఆ మధ్య కొంత ఆస్తి చౌకగా కొన్నాను తెలుసుగా, అదంతా నా సొంతమే అని చెప్పింది సవిత. దాని గురించి గొడవలు రావు కదా. అది నా భర్త ఆస్తి శారద, నా ఆస్తి. నా ఆస్తిని గురించి అడిగే హక్కు ఎవరికి ఉంది? ఈ విధంగా తన వ్యవహారాన్ని దాపరికం లేకుండా ఆ పిల్ల ముందు మాట్లాడుతోంది సవిత. ఇంతలో దర్వాన్ మహాదేవ్ వచ్చి, అమ్మగారు బండి తెచ్చా అన్నాడు. సవిత మెట్లు దిగేసరికి శారద కూడా సిద్ధంగా నిలబడింది. అమ్మా, నేను వస్తా మీ వెంట, అక్కడ రాఘాల బాబు ఉంటారు కదా, నన్ను గురించి ఆయన ఏమీ అనుకోరు అంది. సరే కానీ నువ్వు వచ్చి మాత్రం అక్కడ చేసేదే ఉంది శారద అంది సవిత. నాకు తెలుసమ్మా, రేణుకు సుస్థిగా ఉందిగా, ఒక్కసారి చూసేస్తా. ఆమె తండ్రి గారిని కూడా దర్శనం చేసుకుని పాదాభివందనం చేసుకోవాలనుందమ్మా అంటూ బండిలో వెళ్ళి కూర్చుంది. వెళుతుండగా, రేణు తండ్రి గారు ఎలా ఉంటారమ్మా అని అడిగింది శారద.
సవిత నవ్వింది. ఇలా అన్నది, విను శారద, ఆయన ఎలా ఉంటారో చెప్తా. ఒక వైష్ణవుడు, వృద్ధు, నాకంటే చాలా పెద్ద, పిలక, నెరిసిపోయిన జుట్టు, ఆజానుబాహు, పూజలు పునస్కారాలు ఉపవాసాలతో శరీరం శుష్కించి ఉంటుంది. ఇలాంటి మనిషి నీకు నచ్చుతాడా అని అడిగింది సవిత. నాకు నచ్చరు. మరి మీకో అని అడిగింది శారద. భర్త అంటే నచ్చటం నచ్చకపోవడం కాదమ్మా శారద, అంగీకరించాల్సిందే. ఇది తర్కం కాదు, వేదాంతం కాదు తీసిపారేయడానికి. సంసార జీవితంలో భర్త యవ్వన రూపాలు స్త్రీకి ముఖ్యం కాదు అంటూ ఉంటే శారద, అమ్మ ఒక్క సంగతి తెలుసుకోవాలందమ్మా, కానీ అంటూ ఆగిపోయింది. కానీ ఏమిటి? నా ముందు సిగ్గెందుకమ్మా, అడగదలిచిందేదో నిర్భయంగా అడుగు అంది శారద. అంది సవిత. శారద ఊరుకొని ఉండడం చూసి మళ్ళా చెప్పింది, నాకు ఈ దుర్గతి ఎందుకు పట్టిందో తెలుసుకుందామని అనుకుంటున్నావు అంతేనా? ఎంతగానో ఆలోచించా. నా అంతరాత్మకు తోచిందల్లా పూర్వజన్మకు ఫలితమైన కర్మానుసారం, అంతే. ఇంకేం జవాబు దొరకలే అని చెప్పింది సవిత. ఏ వ్యక్తికైతే నేను నిన్న వీడ్కోలు చెప్పానో ఆయన్ని నా భర్త కంటే ఎక్కువగా ఎన్నడూ గౌరవించలేదు, ఎన్నడూ ఆయన ప్రేమించనూ లేదు. అయినా నా జీవితంలో ఒక యుగమంతా ఆయన ఇంట్లోనే గడిచిపోయింది అని చెప్పింది. మొహమాట పడుతూ అడిగింది శారద, ఇవాళ కాకుంటే ఆనాడైనా రమణిబాబును మీరు నిజంగా ప్రేమించలేదా అమ్మా? లేదమ్మా, ఈనాడు లేదు, ఆనాడు లేదు అని చెప్పింది సవిత. అలా అయితే మరి ఇంతకాలం ఎలా జరిగింది అన్నది శారద. మళ్ళీ సవిత నవ్వి ఇలా అంది, కాలు జారడానికి కారణమేముంటుంది? అది అకస్మాత్తుగా అర్థరహితంగానే జరిగిపోతుంది. ఈ 13 ఏళ్ల జీవితంలో ఎంతోమంది స్త్రీలను నేను చూశాను. వాళ్ళంతా సర్వభ్రష్టులయ్యి ఏ గంగలో కలిశారు అంది. బండి వచ్చి ఆగింది. మహాదేవ్ తలుపు తెరిచాడు. సవిత, శారద ఇద్దరు దిగారు. ఇల్లు తలుపు తీసే ఉంది. కింద ఎవరూ లేరు. మెట్లెక్కుతున్నప్పుడే పైభాగంలో 16 ఏళ్ల అమ్మాయి కనిపించింది. ఆ పిల్ల కూరలు తరుగుతోంది. వీళ్ళని చూడడంతోనే రండి అని పిలిచింది. ఇద్దరికి కూర్చునేందుకు చాప పరిచి సవిత పాదధూళి తీసుకుంది. ఇంత పెద్దదైంది రేణుక, ఆనవాలు పట్టలేకపోయానే అనుకుంటూ హృదయాంతరాలలోంచి పొంగి పొరలి వస్తున్న దుఃఖం ఎంత యత్నించినా దిగమింగుకోలేకపోయింది సవిత. అకస్మాత్తుగా కళ్ళ వెంబడి అశ్రుధారలు ప్రవహించాయి. దుఃఖం తగ్గలే, బోర్నే ఏడ్చేసింది. ఎంత ప్రయత్నించినా సవిత దుఃఖం ఎక్కువవుతోంది కానీ తగ్గలేదు. జ్వరం పడి లేచిన ఆ పిల్ల అవస్థపడుతూ కూరలు తరుగుతూనే ఉంది. అక్కడ కూర్చున్న ముగ్గురి పరిస్థితి సందిగ్ధంగా ఉంది. ఎవరికి వారే లోపల మదన పడుతున్నారు. కాస్త చొరవ చేసి శారద, నీ ఆరోగ్యం ఎలా ఉందమ్మా చెల్లి అని అడిగింది. కొద్దిగా కుశల ప్రశ్నలు నడిచాయి. కొద్ది నిమిషాల్లో రేణు లేచి వెళ్ళి చిన్న చెంబుతో నీళ్లు తెచ్చి, లేమ్మా కాళ్ళు కడుక్కో అంది సవితతో. ఒక్కసారి సవిత బిడ్డని గుండెలకు హత్తుకుని స్పృహ లేకుండా పడిపోయింది. తెలివి వచ్చేసరికి తను శారద ఒళ్ళో తలపెట్టుకుని పడుకునుంది. ఎదురుగా పిల్ల విసురుతోంది. ఆ తర్వాత సవిత పిల్లదాని తలంతా నిమిరింది. జడలు కట్టిన జుట్టు చిక్కులు తీస్తూ కూర్చుంది. రేణుక లేచి ఠాకూర్ పూజకు అన్నీ సిద్ధం చేశానని చెప్పింది. పాత సంగతులు ఎన్నో దొర్లాయి. శారద ఏదో ప్రశ్న వేస్తే దానికి జవాబుగా రేణుక తల్లితో అలా అంది, నాకప్పుడు 9 ఏళ్లుంటాయేమో, నాన్నగారు నన్ను పిలిచారు. దుఃఖంతో నన్ను దగ్గరగా కూర్చోపెట్టుకుని అడిగారు, నా గోవిందుడి సేవాభారం ఒకప్పుడు మీ అమ్మ నిర్వహించేది, ఇక నుంచి ఆ భారాన్ని నువ్వు స్వీకరించి నెరవేర్చగలవా అని. నెరవేర్చగలను నాన్నగారు అని చెప్పా. అప్పటి నుంచి ఠాకూర్ పూజాధికాలన్నీ నేనే చూస్తున్నా. పూజ అయ్యేదాకా నిరాహారమే. జ్వరం భయమే లేకపోతే ఇవాళ నేను మీతో పాటు కలిసి భోజనం చేసేదాన్ని అంది. ఈ మాటల్లో మర్మం సవితకు సూటిగా హృదయానికి తగిలి వేదన కలిగించింది. తర్వాత శారదను వెంట పెట్టుకుని రేణుక ఠాకూర్ పూజా మందిరం చూపించింది. అమ్మా, నాన్నగారు వచ్చారు. తుళ్ళిపడింది సవిత. చప్పున లేచి నిలబడి, ఇంత ఆలస్యం చేశారే, ఇల్లు కదిలితే మళ్ళీ ఈ సంగతే గుర్తుండదు, చూసారా ఎంత పొద్దుపోయిందో అన్నది. ఆలస్యానికి కారణం ఏదో వివరంగా చెప్పబోయాడు బ్రజబాబు. ముందు స్నానం చేసుకుని ఠాకూర్ పూజ టోకీగా ముగించండి అంది. సరే అన్నాడు బ్రజబాబు. ఆ వేళకు ఎలాగో భోజనాలు అయినాయి. భోజనం అయిందా? రేణుక నీకేం లోపం చేయలేదు కదా, ఏదో పేదవాళ్ళం అని సక్రమంగా ఉండకపోవచ్చు అన్నాడు బ్రజబాబు. నాకేం లోపం జరగలేదు, కానీ మీ వెటకారం మాత్రం మీరు మానరు, అదొక్కటే నాకు బాధ. మీలాంటి భర్త లోకంలో మరెవరికి దొరకరు అనే సంగతి మాత్రం నేను చచ్చేదాకా మర్చిపోను అంది సవిత. నిట్టూర్చి అన్నాడు బ్రజబాబు. అది కాదు కోడలు, ఇంత హీనస్థితిని
నువ్వు కళ్ళారా చూడాల్సి వచ్చింది కదా అని నా బాధ. సరే కానీ అసలు నువ్వు ఎందుకు వచ్చినట్టు అన్నాడు. చూడలేకపోతే పరిపూర్ణమైన శాంతి నాకు ఎలా లభిస్తుంది చిన్నబాబు? ఒకప్పుడు ఈ గోవిందుణ్ణి నా చేతులతోనే పూజించా. అందుచేతనే దయతలిచి ఆ గోవిందుడే మళ్ళా నన్ను ఇక్కడికి తీసుకొచ్చాడేమో అంది. ఆమెకు కళ్ళనీళ్ళు తిరిగాయి. బ్రజబాబుకు కొన్ని పాత సంగతులు గుర్తొచ్చాయి. లోగడ ఒకసారి బ్రజబాబుకి వ్యాపారంలో పెద్ద నష్టం వచ్చింది. అటువంటి సమయంలో ఈమె అడ్డుపడి వ్యాపారం మళ్ళీ ఒక దారికి తెచ్చింది. ఈ సంగతి జ్ఞాపకం వచ్చింది. అవునవును, ఇప్పటిదాకా కొత్త కోడలు చచ్చిపోయింది అనుకుని కొంతమంది నిశ్చింతగా నిద్రపోతున్నారు. ఇవాళ మళ్ళీ నీ ఉగ్రరూపం ప్రదర్శించావంటే వాళ్ళు హడలి చేస్తారు అని మళ్ళీ అన్నాడు. నాకు జీవితం అస్తమయం కావస్తోంది. ఆలోచించే శక్తి నాలో లేదు. నేను అనుభవించే బాధను దుఃఖాన్ని నువ్వు అర్థం చేసుకున్నట్టు మరెవరూ అర్థం చేసుకోలేరు. ఆయన ఆహ్వానం కోసం ఎదురు చూస్తున్నా అన్నాడు. ఇప్పుడు నిజంగానే మీరేం చేయలేరా? నిజంగానే మీ జీవితంలో మీరు అలసిపోయారా? అయితే ఇప్పుడు ఏం చేయదలుచుకున్నారు అంది సవిత. రేణుకని వెంట పెట్టుకుని స్వగ్రామం వెళ్ళిపోతా అన్నాడు. మరి రేణుక భారాన్ని ఎవరికి అప్పచెప్తారు? భగవంతుడికే, మరో ఆశ్రయం కనపడదు అన్నాడు బ్రజబాబు. కన్నబిడ్డ భవిష్యత్తును భగవంతుడికి అప్పచెప్పి నిశ్చింతగా కూర్చున్నందుకు సవిత హృదయం కల్లోలమైంది. చిన్నబాబు, ఒక మాట అడుగుతా, నిజం చెప్తారా? నా నేరానికి శిక్ష విధించడానికైనా నా డబ్బు నాకు అప్పచెప్పింది? శిక్షించేందుకు మరో మార్గం కనపడలేదా అంది. ఎప్పుడైతే నువ్వు నీ భర్తను సైతం కాలదని వెళ్ళిపోయావో ఆనాడే నిశ్చయించుకున్నా, మళ్ళా మనం కలుసుకోవడం జరిగితే నీ సొమ్ము నీకు అప్పచెప్పాలని. అలాగే చేశా. రుణ విముక్తుడైపోయాను అన్నాడు. జన్మ జన్మాంతరంలో కూడా నా సంబంధ బాంధవ్యాలేవీ ఉండకూడదు అనుకునే కదా మీరు ఈ పని చేసింది, అంతేనా చిన్నబాబు అంది. మాట్లాడలేదు బ్రజబాబు. అయితే మీరందరూ ఇంటికి ఎప్పుడు వెళ్తారు అని అడిగింది. త్వరలోనే అన్నాడు. సరే అయితే నేను వెళ్ళనా అన్నది. మంచిది అన్నాడు. లేచి నుంచుంది సవిత. అంతా అర్థమైంది ఆమెకి. తన అభిప్రాయాలకు ఆశలకు ఇక్కడ విలువ లేదు, వాటికి అర్థం లేదు. జీవితంలో దౌర్భాగ్యభరితమైన ఆనాటి రాత్రి ఉభయుల మధ్యన ఏర్పడిన పాషాణం వంటి అడ్డుగోడ ఈనాటికి అభేద్యంగానే ఉంది. వృద్ధుడు, సదాచార పరాయణుడు, ప్రశాంతమూర్తి అయిన ఆయన ఇంత కఠినుడు అని ఆమె ఎన్నడూ ఊహించనైనా ఊహించలేదు. వెళ్ళబోతున్న సవిత ఆగి చెప్పింది. చిన్నబాబు, కడపటి మాట. మీరు ఎంతోమంది అపరాధులను సహృదయంతో క్షమించారు. కానీ నా ప్రార్థన మటుకు పెడచెవిన పెట్టారు. నేను పశ్చాత్తాపడినా క్షమాభిక్ష ప్రసాదించలేకపోయారు. కనుక మీరెంత భక్తులైనా మీకు పుణ్యం దక్కదు, ముక్తి లేదు. ఈ సంగతి ఈనాడు కాకపోయినా ఎప్పటికైనా మీరు గుర్తిస్తారు. అన్నీ విని ఊరుకున్నాడు బ్రజబాబు. వెళ్ళేటప్పుడు రేణుక తల్లి పాదాలకు నమస్కరించింది. కానీ సవిత మాట్లాడకుండా మౌనంగా ఉంది. శారదను వెంట పెట్టుకుని సవిత వెళ్ళిపోయింది. తీరా బండిలో కూర్చున్న సమయానికి అటు నుంచి తారకుడితో కలిసి రాఘాలు ఇటుగా వస్తున్నాడు. అమ్మ, ఒక క్షణం ఆగు అంటూ తారక్ సవితకు నమస్కరించాడు. లోపల నుంచి పొర్లి వస్తున్న దుఃఖం వల్ల ఆమెకు మాట పెగల్లేదు. చేత్తోనే సైగ చేసింది. రండి నాయనా, నాతో పాటు మీరు రండి అన్న మాట మాత్రం చెప్పగలిగింది. రాఘాల ద్వారానే సవితకు 2 సంగతులు తెలిసాయి. కూతుర్ని వెంట పెట్టుకుని బ్రజబాబు గ్రామానికి వెళ్ళిపోయాడు. రెండవది, బ్రజబాబు కొత్త భార్య, ఆవిడ కుమార్తె మాత్రం కలకత్తాలోనే అన్నగారి సంరక్షణలో ఉంటున్నారు. పుష్కలంగా డబ్బుంది. కేవలం ఇంటి అద్దెల మీదనే జీవితం గడిచిపోతుంది. అదిగాక నగా నట్రా బోలెడంత వడ్డీ వ్యాపారం ఉండనే ఉన్నాయి. సవిత సంధ్యవేళ ఒక్కతే కూర్చుని తీవ్ర ఆలోచనలో పడింది. ఈ చిత్ర విచిత్ర బాంధవ్యాలు, రాగద్వేషాలు, ఎన్నడూ ఎవరూ ఊహించని పరిణామాలు, ఇవన్నీ. ఇటీవల రమణిబాబు తరచూ రావాలని సవిత మనసులో లేదు. అంత మిథ్యగా కనిపిస్తుంది ఆమెకి. తన ఇంట్లో అద్దెకున్న వాళ్లలో ఒకటి అయిన శారద తన హృదయంలో ఎలా స్థానం సంపాదించుకోగలిగింది? ఇదే శాశ్వతం కాదు. విమలబాబు సంగతి అలాగే. మృదుభాషి, శ్రేయోభిలాషి, కానీ శాసనకర్త కాదు. జీవితపు లోతులు మచ్చలు వెతికే దుర్గుణం లేదు. నియమ నిగ్రహాలు గలవాడు. కాలం విలువ తెలిసి దాన్ని సద్వినియోగం చేసుకుంటాడు. అంత మర్యాద సఖ్యత తెలిసి మసలేవాడు కనుకనే సవితకు భయం. అయినా ఇద్దరి మధ్య చనువుగా సంభాషణ నడిచేది. దూరంలో శారద కనిపించేది. ఆమెను పిలిచి మంచినీళ్ళు అడిగి పుచ్చుకునేవాడు. ఇహ నేను వెళ్ళిరానా అని అడుగుతాడు చివరికి. సరే వెళ్ళిరండి అంటుంది ఆమె. 4-5 రోజులుగా ఇలాగే జరిగింది. ఇక్కడితో ఈ వీడియో ఆపేద్దామండి. తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ వీడియోలో విందాం.